కొంచెం హెల్త్ బాగాలేదన్నా, కొంచెం వద్దాం అనుకుంటున్నా. వచ్చిన రోజే కొంచెం ఏదో హెల్త్ బాగుండదు, లేకపోతే పని పడుతున్నాను. నువ్వు మీటింగ్ పెడుతున్నావు, నాకు చెప్తున్నావు, నాకేమో వస్తుంటుంది రావాలి రావాలి రావాలి. ఏదో వద్దామంటే బండి పెట్రోల్ ఉండదు, లేకపోతే ఇంట్లో గొడవ అవుతుంది, లేకపోతే పానం బాగుంటుంది. మంత్లీ మంత్లీ లీవ్స్ ఉంటాయి, ఫ్యామిలీ లీవ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ మనకి అటెండ్ చేసుకోవాలి కదా. ఇట్లనే ప్రాబ్లమ్స్ చూసుకొని వాటి కోసమే టైం అంతా వేస్ట్ చేసుకొని ఉంటే ఎట్లా అవుతుంది? ఫ్యామిలీ ఉన్నది, హైదరాబాద్ వచ్చినావు, రెంట్ హౌస్ ఉంటున్నావు, మంత్లీ లీవ్స్ ఉంటాయి కదా, అవి కూడా చూసుకోవాలి కదా. చూస్తున్నాను అంటే మీటింగ్ ఒకటి వస్తలేను, బయట కూడా పోతున్నా, బ్రోచర్ పంచాను. పొద్దుగాల 6 గంటలకు లేచి పోవడం, 6 కాడ ఏడైతుంది, పోతున్నా తిరుగుతున్నా, బ్రోచర్ తీసుకున్నా, అన్ని ఇస్తున్నా, తీసుకుంటున్నా. మా లేదు 6 నెలల సార్ చూస్తున్నా, 6 నెలల సార్ తిరుగుతున్నా. నువ్వు చెప్పినట్టు చేస్తూనే ఉన్నా. ఇంట్లో పేమెంట్ తిరుగుతుంది, పైసలు లేదు పైసలు లేదు. తెలుసు కదా, నువ్వంటే నాకంటే సీనియర్, నేను బట్టి చేసుకోండి మంచిగా అంటే మాకు అట్లా ప్రాబ్లం అవుతుంది. చెప్పాల్సింది కానీ ఐడియా ఉంటుంది కదా మీకు. ఇట్లా తిరుగుతా ఉన్నాం, బయట పెట్రోల్ లేక నడుచుకుంటూ పోతున్నాం, అట్లా జరుగుతున్నాయి. అట్లా అప్రోచ్ కూడా అన్న ఇప్పుడు ఎట్లా అంటే బండి ఉంటేనేమో దూరం దూరం పోతున్నాం. ఇక బండి లేదు, ఆఫీస్ కాడికి వస్తున్నాం, తిన్నాక పోవాలా, 1 కిలోమీటర్ అటు డిమాండ్ అది ఉంటాయి కదా. మనం అక్కడనే తిరుగుతున్నాం, అక్కడనే రోజులు పంచుతున్నాం. ఇక అంతా చూసిన మొక్కలు మళ్ళీ చూస్తున్నాం, మన రాగా అడిపోతున్నాం. ఓకే రవి, ఒక కొత్త ఫార్ములా చెప్తా, ఇప్పటి నుంచి ఇది ఇంపార్టెంట్. సరే ఇన్ని రోజులు నీకు నచ్చినట్టు చేసినావు, నేను చెప్పినా కూడా చేసినామని నీకు రిజల్ట్ రాలేదు, సక్సెస్ కాలేకపోయావు. కొత్త ఫార్ములా చెప్తా, ఈ మంత్ నేను చెప్పినట్టు పని చేద్దాం కొత్తగా. తప్పకుండా. ఓకేనా రవి? ఓకేనా? ఓకేనా చెప్పండి. మనకు వచ్చేసి మొత్తం అంటే కంటికి కనబడిన ప్రతి వ్యక్తి కస్టమర్ కి చూడమని చెప్పిన అట్లా చూస్తున్నా కాబట్టి నీకు రిజల్ట్ రాలేదు. ఈసారి డిఫరెంట్ గా ఒక 5 టైప్ ఆఫ్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను చెప్తాను నీకు, ఓన్లీ వాళ్ళనే కలిసినప్పుడు రిజల్ట్ ఎట్లా రాదనేది నేను చెప్తాను. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు వచ్చినప్పుడు నువ్వు వస్తావు అన్న లేకపోతే చెప్తాను, అది కూడా లాస్ట్ లో చెప్తాను కదా. అయితే మాకు కస్టమర్లు వచ్చేసి రవి ఎట్లుంటారంటే, తెలియని కస్టమర్ కాడికి పోయినప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ అని ఎదురైతే మీ ప్రజెంటేషన్ సరిగ్గా లేకనో వాళ్ళు ఏదో అడవిలో ఉన్నప్పుడు నువ్వు కలవడం చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఏం చేద్దామంటే మనకు తెలిసిన కస్టమర్లు అడిగిపోతుంది. ఓకేనా? రైట్. అయితే మనకి 5 టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఆ కస్టమర్లో మనకి ఫస్ట్గా అంటే ఓన్లీ మనం ఉన్నాం, మనకి సంబంధించిన రిలేషన్స్ ఎవరున్నారో మనకి ఇక్కడ సరౌండింగ్లో హైదరాబాద్లో కానీ సరౌండింగ్ ఒక 50-30 కిలోమీటర్ రేడియేషన్లో ఉన్న కస్టమర్ మొత్తం లిస్టు తయారు చేద్దాం. ఓకేనా? ఓకే రైట్. మన ఫస్ట్ మన లైఫ్లో ఎవరుంటారు? మన లైఫ్లో ఫస్ట్ ఎవరుంటారు? మనకి పేరెంట్స్ ఫస్ట్, అమ్మ నాన్న. ఓకేనా? మన మదర్ తరఫున ఎంతమంది? మన దగ్గర 3,500 నుంచి 14,000 వరకు ప్రోడక్ట్ ఉన్నది. మనకున్న రిలేషన్ వల్ల మనకి ఎవరెవరు ఏ ప్రోడక్ట్ కొనగలుగుతారు, ఏ సైట్కి ఏ కస్టమర్ సూట్ అవుతారు అనేది ఒక ఫార్మాట్ ప్రిపేర్ చేసుకుని ఉంటుంది. అందులో నుంచి మనం కస్టమర్ సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఫర్ సపోజ్ అమ్మని చూసుకున్నాం, అమ్మ అని ఒక పేరు రాసుకొని కింద ఎవరెవరు అమ్మ తరఫున 4,000 రూపాయలు ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళు ఎవరున్నారు, 5,000 రూపాయలు కస్టమర్ ఎవరున్నారు, ఈఎంఐ ఎవరు పెడతారు, అవుట్ రేట్ ఎవరు తీసుకుంటారు అనేది సూపర్. నాన్న తరఫుకి వెళ్ళైతే తక్కువ 50 అంటే 100 పెట్టుకున్నా, నువ్వు అమ్మ తరఫున 200 మంది పెడతావు. ఓకే రైట్. 100 ప్లస్ 150 మంది కస్టమర్లు. తర్వాత మన లైఫ్లో ఉండే వైఫ్. వైఫ్ తరఫున ఎంతమంది కస్టమర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనకు తెలిసిన మనం పోయి జీరో. ఓకే రైట్. తర్వాత మన లైఫ్లో మనకి పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరుంటారు? క్లాస్మేట్. రైట్. ఆ తరఫుగా తీసుకుంటే ఎంతమంది వెళ్ళొచ్చు? 250 మంది తయారయ్యారు. తర్వాత ఇంకెవరున్నారు మన లైఫ్లో? ఆఫీస్ కొలీగ్స్. రైట్. ఆఫీస్ కొలీగ్స్ కానీ
ఇంతకుముందు ఎక్కడైనా పనిచేసిన వాళ్ళు అని వీళ్ళందరూ వెళ్తారు. ఎంతమంది ఉండొచ్చు? మన ఆఫీస్ కాకుండా మిగతా వాళ్ళు ఒక 50 మంది వెళ్తారు. మొత్తం ఎంతమంది వెళ్తారు? 300. నేను ఏమంటున్నా అంటే ఈ 300 మందికి వెళ్ళి ఒక పేరు ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్క పేపర్ అమ్మ నాన్న భార్య తరపుకెళ్ళి ఎవరు లేదు 0 పెట్టేసి తర్వాత చైల్డ్ ఫ్రెండ్స్ తర్వాత నైబర్ పెట్టేసి ఇప్పుడు ఇవన్నీ చెప్పినట్టు రాసిన తర్వాత వాళ్ళ దగ్గర నాకు దొరకపోరాలి. నేను వస్తా, నీకు సపోర్ట్ చేస్తా. ఈ 10 మంది దగ్గరికి ఖచ్చితంగా చేస్తాను. ఇటువంటి భరోసా మాకు ఇస్తే ఏంటంటే ఇప్పుడు నేను నా వేలనే తిరిగిన ఎంతవరకు నీకు ఎట్లు పోయినా చేసిన మళ్ళీ నేను ఇంపాక్ట్ అంటే ఏమైంది నాకు నీకు చెప్పలేకపోయినా ఆ వస్తానికి ఇబ్బంది అయింది. లేకపోతే మీరు కూడా వచ్చి కలవాలి నా ఇంటికి. నేను వస్తలేను 4 నెలల మా అన్న వస్తాడేమో అనుకున్నాను, అన్న కూడా రాదు. సో ఇవి జరిగినాయి మా ఇద్దరు. అదే ఇప్పుడు నేను అందుకే అంటున్నా మమ్మల్ని కూడా చూస్తుంటే జర అంటే మా అన్న మా ఇంటికి వచ్చిండు, మొత్తం పెద్ద సీనియర్ లీడర్ వచ్చిన నాకు కొంచెం కూర్చుంటుంది. ఇంత పెళ్ళాం కూడా ఎంతో ఒకసారి ఆడితే ఖచ్చితంగా నీకు 2 సేల్స్ వచ్చి వచ్చినారు. చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే రైట్ ఆలోచించి